హలో ఎవరీవన్. మనం క్రికెట్లో లైవ్ మ్యాచ్ జరిగినప్పుడు ఏ ఈవెంట్స్ ఉంటే ఎలా వేయాలి, ఇక్కడ చూడండి. మన కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ W1 W2 అయితే ఉంది. W1 అంటే కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. మనం ఆల్రెడీ మన వీడియోలో చేసాం, ఒకసారి మన ఛానల్లో అయితే ఉన్నాం, ఒకసారి చెక్ చేయండి. W1 అంటే ఫస్ట్ టీం అయితే ఏదైతే ఉంటుందో అదే W1 అయితే అవుతుంది. W1 అన్న టీమ్ 1 అన్న ఒకటే, W2 అన్న టీమ్ 2 అన్న ఒకటే. W1 అంటే కోల్కతా నైట్ రైడర్స్, W2 అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ మనం టీం మీద అయితే వేసుకోవచ్చు. ఈ రేషియోస్ అనేవి మ్యాచ్ వికెట్ సైడ్ కూడా 6 పడే కొద్ది రేషియోస్ అయితే మారుతూ ఉంటాయి. అలాగే కింద చూడండి, టీమ్ యూనిట్స్ అన్న 1:2 అన్న రెండు ఒకటే, ఓకేనా. ఈ W1 ఏదైనా టీం మీద వేసుకోవచ్చు. W1 X అంటే అనమాట డ్రా, X అంటే డ్రా అవుతుందని అనమాట. కింద చూడండి, మ్యాచ్ అనేది రెండు కూడా టై అవుతాయి, డ్రా అవుతాయి అంటే ఎస్ అని నో అని వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ స్కోర్ అయితే ఉంది. అంటే కోల్కతా నైట్ రైడర్స్ ఎన్ని స్కోర్ చేస్తుంది, సపోజ్ ఫ్రమ్ 161 to 170 చేయొచ్చు. 160 అంటే ఆ మధ్యలోనే చేయాలి. 161 చేసినా పర్లేదు, 180 చేసినా పర్లేదు, మధ్యలో చేసినా పర్లేదు. 160 చేసినా రాదు, 181 చేసినా రాదు అనమాట. ఇండివిజువల్ స్కోర్ కోల్కతా ఫస్ట్ బ్యాటింగ్లో ఉన్నప్పుడు ఎంత స్కోర్ అయితే చేస్తుందని అయితే ఉంది. ఇక్కడ చూడండి, 181 ఆర్ మోర్ అంటే 181 చేసినా పర్లేదు, 181 ఎంత కొట్టినా పర్లేదు, 200 కొట్టినా పర్లేదు, 208 ఎంత కొట్టినా, 210 కొట్టినా పర్లేదు. 171 కంటే ఎక్కువ కొట్టినా పర్లేదు, 171 ఎక్కువ కొట్టినా పర్లేదు, కానీ 171 తక్కువ కొట్టకూడదు. ఇవైతే ఇండివిజువల్ స్కోర్ అయితే ఉంటాయి. ఈ ఈవెంట్స్ కూడా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, కింద 12 ఓవర్స్కి 90 రన్స్, 89.5 అంటే 5లో ఉండవు, 0.5లో అయితే ఉండవు కదా, 90 రన్స్ అనమాట. అంటే 12 ఓవర్స్కి 90 రన్స్ చేస్తారా, 90 రన్స్ చేయరా. 15 ఓవర్స్కి 113 రన్స్ చేస్తారా, 13 రన్స్ చేయరా. ఓవర్ అంటే చేస్తారని, అండర్ అంటే చేయరని. 90 రన్స్ కంటే ఎక్కువ అంటే 89 వచ్చినా మీకు రాదు, 90 రన్స్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ 15 ఓవర్స్ అయితే ఉంది. 15 ఓవర్స్ కూడా 119 ఉంది. 15 ఓవర్స్కి అండర్ 119 అంటే ఓవర్ అంటే 119 రన్స్ కంటే ఎక్కువ చేయాలి. ఎంత చేసినా పర్లా, 119 చేసినా పర్లా. 15 ఓవర్స్ అండర్ అంటే 118 చేసినా పర్లేదు, 117 చేసినా పర్లేదు, ఎంత తక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే అయితే రావు. ఈ విధంగా అయితే లైవ్లో అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా స్ట్రైక్ స్కోర్ చేస్తాను. ఇక్కడ లైవ్లో మనకు ఓవర్ టు ఓవర్ అయితే ఉంటుంది. సపోజ్ చూడండి, 11th ఓవరు 6 రన్స్ స్కోర్ చేస్తారా, 6 రన్స్ స్కోర్ చేయరా. 7 రన్స్ స్కోర్ చేస్తారా, 7 రన్స్ స్కోర్ చేయరా. 8 రన్స్ స్కోర్ చేస్తారా, 8 రన్స్ స్కోర్ చేయరా. ఇవి అయితే ఉంటాయి. ఓవర్ టు ఓవర్ అయితే ఉంటుంది. ఓవర్ టు ఓవర్ కూడా జాగ్రత్తగా అయితే వేసుకోవచ్చు. మనకు రేషియోస్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా బాల్ టు బాల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బాల్ టు బాల్ చూడండి, 10th ఓవర్ సెకండ్ డెలివరీ 1 రన్ కొడతారా, 1 రన్ కొట్టరా. 2 రన్స్ చేస్తారా, 2 రన్స్ చేయరా. 4 కొడతారా, 6 కొడతారా. అలాగే 10th ఓవర్ థర్డ్ డెలివరీ. ఇవి ఓవర్ స్టార్ట్ అవ్వకముందే 2-3 బాల్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫాస్ట్గా అయితే ఉంటుంది, బాల్ టు బాల్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, 10th ఓవర్ థర్డ్ డెలివరీ 1.5 అంటే 1.5 అంటే 2 రన్స్ అనమాట. 0.5 అంటే 1 రన్. 0.5లో ఉండవు కాబట్టి వీళ్ళు 0.5 అయితే వేస్తారు మామూలుగా. 2 రన్స్ కంటే ఎక్కువ చేసినా పర్లేదు, 4, 6 ఎంత చేసినా పర్లేదు, కానీ తక్కువ చేయకూడదు. ఓవర్ అంటే ఎక్కువ ఎంత చేసినా పర్లేదు, తక్కువ అయితే చేయకూడదు. అలాగే ఇక్కడ చూడండి, 11th ఓవర్ ఈవెన్ ఆడ్. ఈవెన్ అంటే 2, 4, 6, 8, 10 ఎలా అయితే ఉంటుంది. ఆడ్ అంటే 3, 5, 7 ఎలా అయితే ఉంటాయి. కాబట్టి ఈవెన్ చేస్తారా, ఆడ్ చేస్తారా అని అయితే ఉంటుంది. ఈ విధంగా చాలా లైవ్లో అయితే చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి క్రికెట్లో. మీకు ఇవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. అక్కడ నుంచి మీరు ప్రతి బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్ మనం అయితే ప్రెడిక్షన్ అయితే ఇస్తాం. మీరు ఈజీగా మనీ అయితే ఇన్వచ్చు. ఇక్కడ చూడండి, 11th ఓవర్ వికెట్ పడుతుందా పడదా అనేది కూడా ఉంటుంది. అలాగే ఫస్ట్ టీమ్ ఓవర్ 162 కంటే ఎక్కువ చేస్తారా, 172.5 కంటే ఎక్కువ చేస్తారా, 182.5 కంటే ఎక్కువ చేస్తారా. ఇవైతే ఉంటాయి. ఇవిలా అయితే లైవ్లో అయితే చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి. మనకి టోటల్ మేడిన్స్ మొత్తం మ్యాచ్ అంతటికి మేడిన్స్ అనేది ఎన్ని ఓవర్లు అవుతాయి, అలాగే సూపర్ ఓవర్ అవుతుందా, సూపర్ ఓవర్లో ఎవరు విన్ అవుతారు, ఇవైతే ఉంటాయి. అలా టీమ్ రిజల్ట్స్ అంటే బోత్ టీమ్స్ కూడా 150 రన్స్ కంటే కొడతారా లేదా, 160 రన్స్ కొడతారా లేదా, 170 రన్స్ కొడతారా లేదా, 180 రన్స్ అంటే బోత్ టీమ్స్ కేకేఆర్ చేయాలి, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చేయాలి. అప్పుడే మీకు ఆ ఈవెంట్ అయితే వస్తుంది. ఇక్కడ స్టాట్స్లోకి వెళ్ళినట్టు చూడండి, టీమ్ 1 టోటల్ ఫోర్స్ అనేది 12 ఫోర్స్ అయితే వేస్తున్నా, 12 ఫోర్స్ అయితే వేయదా. టీమ్ 1 అంటే ఏంటి, మనకి కేకేఆర్ అనమాట. ఇక్కడ టీమ్ 1 టోటల్ 6, 11 6 అయితే వేస్తున్నా, 11 6 అయితే వేయదా. టీమ్ 1 అయితే వేస్తుంది. అయితే ఓవర్ అనేది ఒకవేళ ఇది అనిపిస్తే అండర్ అయితే వేసుకోండి. అంటే ఓవర్ అంటే ఎంత ఎక్కువైనా పర్లేదు, అండర్ అంటే 10 కంటే తక్కువ అయితే ఉండాలి, ఓవర్ అంటే 11 కంటే ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఇక్కడ బ్యాట్స్మెన్స్ అయితే ఉంటుంది. బ్యాట్స్మెన్ అంటే కేకేఆర్లో టాప్ బ్యాట్స్మెన్ ఎవరు అవుతారు. ఇక్కడ చూడండి, ఫిలిప్ సాల్ట్, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, అండర్ రసిలా ఇవైతే ఉంటాయి. వాళ్ళకి రేషియో అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది.
ఓకేనా. మీరు టాప్ బ్యాట్స్మెన్ మీరు వేసేటప్పుడు 1-2 అయితే చూసుకొని వేసుకుంటే ఒక టాప్ ఇద్దరిని అయితే అనుకొని ఇద్దరినైతే, ఎందుకంటే రేషియో 3 కంటే ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి ఒక ఇద్దరిని అనుకొని అవి వేసేలాగా మన ప్రిడిక్షన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అవుతుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోండి. ఇక్కడ టాప్ బ్యాట్స్మెన్ అయితే ఉంది ఏడెన్ మాక్రమా అండ్ హెన్రిచ్ క్లాసినా ఇలా ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. హెన్రిచ్ క్లాసిన్ కూడా బాగానే ఆడతాడు హిట్టర్ కాబట్టి. ఇలా టాప్ బ్యాట్స్మెన్ ఇద్దరిని అనుకొని ఇద్దరి నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని అయితే బెట్ అయితే ప్లేస్ చేయండి, మీకైతే కంపల్సరీ అయితే విన్ అవుతారు. ఇంకా మనకి 1xBet యాప్ లింక్, బ్లూ చిప్ యాప్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు వినయ్1 అని ప్రోమో కూడా ఎంటర్ చేయండి, మీకు 150% బోనస్ అయితే వస్తుంది. ఆ బోనస్ కూడా ఎలా మనం యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి ప్లేయర్ టోటల్ రన్స్ అని ఉంది. ప్లేయర్ టోటల్ రన్స్లో చూడండి సరే. ఇక అలాగే బౌలర్స్ ఉంటుంది, బౌలర్స్లో ఎవరు వికెట్ ఎక్కువ తీస్తారు, ఎవరు ఎక్కువ వికెట్స్ తీస్తారు అన్నది కూడా చాలా అయితే ఉంటుంది. చూడండి నటరాజన్ అయితే ఇప్పుడు మనకి వికెట్స్ తీశారు కాబట్టి వాళ్ళది తక్కువ చేపిస్తుంది. అలాగే ప్లేయర్ టోటల్ రన్స్, ఒక ఫిలిప్ సాల్ట్ 50 రన్స్ చేస్తాడు, 50 రన్స్ చేయడా. రమన్దీప్ సింగ్ 25 రన్స్ చేస్తాడు, 25 రన్స్ చేయడా. ఇవి అయితే ఉంటుంది. ప్లేయర్ టు ప్లేయర్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కింద చూడండి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఉంది. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మొత్తం మ్యాచ్ అంతటికి కూడా బెస్ట్ ప్లేయర్ అవుతారు. అంటే వికెట్స్ ఎక్కువ తీసినాలనే, లేకపోతే స్కోరింగ్ ఎక్కువ చేసినా సరే, లేకపోతే వికెట్ బ్యాటింగ్ బౌలింగ్లో రెండింటిలో రాణించినా సరే మనకి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ వికెట్ ఫాల్ అవుతుందా లేదా ఇవి అయితే ఉంటాయి. లైవ్లో కూడా చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు కంప్లీట్గా ప్రిడిక్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి లైవ్లో ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే నేను విన్ అయినది చూపిస్తాను చూడండి. నేను మొన్న చెన్నై మీద ఆటల మీద విన్ అయినాయి అనమాట. ఇవన్నీ మీరు అయితే చూడవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ప్రతిదీ కూడా. ఇక్కడ చూడండి మన చెన్నై సూపర్ కింగ్స్ అయితే చేశాను, చెన్నై సూపర్ కింగ్స్ అయితే విన్ అయింది. ఇక్కడ చూడండి రచించిన రవీంద్ర టోటల్ రన్స్ అయితే ఉంది. అలాగే మన ఛానల్ 620 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా మన కంటెంట్ అయితే చాలా ఉంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే డిపాజిట్ కానించి మనీ డిపాజిట్ అవ్వకపోయినా విత్డ్రా అవ్వకపోయినా ఇలా అయితే ఉంది. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సన్ రైజర్స్ హైదరాబాద్ మన రాజస్థాన్ అయితే ప్రతి బాల్ టు బాల్ అయితే మన ప్రిడిక్షన్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి పంజాబ్ కింగ్స్ టాస్ విన్ అవుతుందని మ్యాచ్ విన్ అవుతుందని చెప్పాను, అలాగే విన్ అయింది. ఆర్సీబీ టాస్ విన్ అయ్యి మ్యాచ్ సిఎస్కే గెలుస్తుంది అన్నాను, అలాగే ఉంది. ఇక్కడ చూడండి ఓవర్ టు ఓవర్ అయితే ఉంది, అలాగే బ్యాట్స్మెన్ కూడా అయితే ఉంది. చిన్న పోల్స్ అయితే ఇస్తాను. అలాగే మనకి గివ్ అయితే ఉంటుంది అనమాట ఐపీఎల్ మీద, కాబట్టి మీరు జాయిన్ అయిపోండి, మీకు గివ్ అయితే గెలుచుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రతిదీ ఇక్కడ చూడండి పంజాబ్ అయితే ఉంది, పంజాబ్ టాస్ అయితే ఉంది. ఇవన్నీ చూడండి టైం కూడా చూసుకోవచ్చు మీరు. మార్నింగ్ అయితే పెట్టాను 9:46కి. సెకండ్ బ్యాటింగ్ టీం గెలుస్తుందని చెప్పాను, అది కూడా అయితే విన్ అయింది. ఇక్కడ చూడండి చెన్నై సూపర్ కింగ్స్ అయితే చూపిస్తాను మీకు, మొన్న చూపించింది. ఇక్కడ చూడండి 8 ఓవర్ 7 రన్స్ ప్లస్ స్కోర్ చేస్తారని, 4th ఓవర్ 7 రన్స్ ప్లస్ స్కోర్ చేస్తారని ఇవైతే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మొన్న జరిగింది చూపిస్తున్నాను చూడండి మీకు చెన్నై మీద. చెన్నై అయితే చూడండి నేను 2:24 PM అయితే పెట్టాను. చెన్నై సూపర్ కింగ్స్ విన్ అవుతుందని చెప్పి, ఆర్సీబీ టాస్ విన్ అవుతుందని చెప్పి. ఇవైతే 100% అయితే వర్క్ అయినాయి. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా నిన్న జరుగుతుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ అయితే విన్ అవుతుందని చెప్పాను. ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయినాయి అనమాట. కాబట్టి మీరు